మన అందరం కూడా మనం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇది కమ్యూనికేషన్ ఇండస్ట్రీ. సో మనం ఇప్పుడు సపోజ్ చూడండి, మనం స్క్రిప్ట్ రాస్తాం. సో ప్యాషన్తో మొదలయ్యి అక్కడి నుంచి ఫైనల్గా స్క్రీన్కి ట్రాన్స్లేట్ అవ్వాలంటే అక్కడ ఫస్ట్ వాచ్మెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఆడియన్స్, లక్షల మంది ఆడియన్స్తో మీరు యాక్చువల్గా ఏం చేస్తున్నారు, కమ్యూనికేషనే చేస్తున్నారు. మనం ఇప్పుడు రాజమౌళి గారికి కనెక్ట్ అయ్యామంటే ఆయనకి విపరీతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని అర్థం. ఏం కమ్యూనికేషన్ స్కిల్స్? స్క్రీన్ మీద ఆయన అనుకున్నది అనుకున్నట్టు స్టోరీ టెల్లింగ్ చెప్పటం కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎవ్రీథింగ్ అదేనండి. అండ్ ఆల్సో ఇప్పటి రోజుల్లో చాలా అవసరం. అంటే ఓన్లీ నేను స్టోరీ టెల్లింగ్ సెట్ మీద నేను షూట్ చేసి చెప్పేస్తా అంటే సరిపోదు. సినిమా అయ్యాక, రిలీజ్ తర్వాత ఒక డైరెక్టర్ ఎంతలా కమ్యూనికేట్ చేస్తున్నాడు అనే దాని వల్ల కూడా మార్కెట్ డైనమిక్స్ మొత్తం మారిపోతుంది. సో ఇప్పుడు సందీప్ వంగ గారు తీసుకోండి, ఆయన ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ చాలా పెద్దది. ఆయన సినిమా డెఫినెట్ గా క్వాలిటీ కంటెంట్ ఉంది సినిమాలో, దానికి మించి ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ కమ్యూనికేషన్ స్కిల్సే కదండి ఆయన తాలూకు ఇది. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో లేవు మనం, యాక్చువల్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో. నిజమండి, ఎందుకంటే ఈ రోజు బాహుబలి లాంటి సినిమా వరల్డ్ వైడ్ వెళ్ళిందంటే కారణం కమ్యూనికేషన్ కదండి. కరెక్ట్. ఎస్టాబ్లిష్ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా తీసి ఎక్కడ కమ్యూనికేట్ చేయకుండా రిలీజ్ చేస్తే మైట్ బి ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ కూడా ఇంత లార్జ్ స్కేల్లో వసూలు వెనక్కి రాకపోయి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళి ఉండకపోవచ్చు కదా. సో ఒకప్పుడు సినిమా తీయడం వరకే డైరెక్టర్స్ ఆగేవాళ్ళు, ఇప్పుడు సినిమా తీయడం కంటే కూడా కమ్యూనికేట్ చేయడం అనేది పెద్ద టాస్క్. చాలా అండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజమౌళి గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే